వర్కింగ్ ఫర్ ది కంపెనీస్ ఇన్ అబ్రాడ్. అమెరికన్ కంపెనీస్ కూడా వర్క్ చేస్తున్నారు కొంతమంది. సో దే ఆర్ ఏబుల్ టు పర్చేస్ 1 AI agent for the rupees 2,500 and they are working for the American companies and just they are buying some dollars actually. సో ఇదంతా ఎప్పుడు కుదురుతుంది? మీరు దాని మీద కొద్దిగా బేసిక్స్ ఫౌండేషన్స్ గురించి తెలుసుకున్నారు. సో హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో అకార్డింగ్లీ ఇంట్రడ్యూసింగ్ ద ఫౌండేషన్ కోర్సెస్ in the name of skill enhancement courses, and very recently the first and second semester students are just introduced with the applications of AI. Yes, they have written their examination also. What is AI, what is LLM, and what are the career opportunities. మొత్తం అంతా చాప్టర్స్ అయితే 5 చాప్టర్స్ ఇచ్చారు. ఫస్ట్ 2 చాప్టర్స్ మనకు బేసిక్స్ ఉంటాయి, 3 చాప్టర్స్ కూడా సబ్జెక్ట్ స్పెసిఫిక్గా. అంటే ఏంటి, గవర్నమెంట్ ఆలోచిస్తాను. ఇప్పుడు జువాలజీ వాళ్ళైతే, బాటనీ వాళ్ళైతే, లైఫ్ సైన్సెస్ వాళ్ళు, సెక్రికల్చర్ వాళ్ళు ఏ రకంగా ఏఐని అప్లికేషన్స్ని మీరు యూజ్ చేయాలి, అప్లై చేసుకోవచ్చు. హౌ వి కుడ్ పుట్ ఆల్ ద ఎఫర్ట్స్ టు అప్లై ద లర్న్ నాలెడ్జ్ ఇన్ AI ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ సొసైటీ అట్ ది సేమ్ టైం ఫర్ సెల్ఫ్ రిలయన్స్. మన కోసం, మన సొసైటీ కోసం సాంకేతికతలో ఆ రంగంలో ఎన్ని మార్పులు అయితే వస్తున్నాయో ఆ మార్పులను ఉపయోగించుకొని అటు మనము ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. మనం ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడు ఆటోమేటిక్గా సమాజంలో కొద్దిగా ఆర్థిక సుస్థిరత అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనం ఏం చేసినా, మనకి ఎటువంటి జీతాలు ఇచ్చినా, మనకి ఏ వృత్తిలో వెళ్ళినా, మీరు రేపు ఎటువంటి ఎంప్లాయ్మెంట్ సాధించినా కూడా కేవలం మాకు సంపాదించుకోవడానికి మాత్రమే ఇది ఒక ఉపాధి మార్గం అని కాకుండా వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ సంథింగ్ టు ద సొసైటీ. ఎందుకంటే ఇప్పటికే అనేక ఆవిష్కరణలు జరిగి ఉన్నాయి,